బలభద్రాపురం, కాపవరం గ్రామాల్లో మున్సిపాలిటీల నుండి వచ్చే చెత్తను తెచ్చి దాని నుంచి సంపద మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తారనే వార్తలపై ఎమ్మెల్యే నల్లమిల్లి తీవ్ర ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో వచ్చిన గ్రాసిం పరిశ్రమ కారణంగా ప్రజలు క్యాన్సర్ బారిన పడుతుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం ఇదా అని నల్లమిల్లి ఆగ్రహం. ఎక్కడి నుంచో చెత్తను ఇక్కడకు తీసుకువచ్చే ప్రతిపాదనపై కలెక్టర్లను దుయ్యబట్టిన ఎమ్మెల్యే నల్లమిల్లి స్థానిక ప్రజల అభిప్రాయం అవసరం లేదా, స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వరా అంటూ ఆగ్రహం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనను అంగీకరించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఏ స్థాయికైనా వెళ్లి పోరాడేందుకు సిద్ధమనే ప్రకటన. ఈ సందర్భంగా పాత్రికేయులతో సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు వార్తాపత్రికల్లో బలభద్రపురం కాపవరం గ్రామ పరిధిలో, అనపర్తి నియోజకవర్గంలో బలభద్రపురం కాపవరం పరిధిలో మున్సిపాలిటీల నుంచి ఏదైతే చెత్త వస్తా ఉందో ఆ చెత్తనంతటినీ తీసుకొచ్చి చెత్త నుంచి సంపద, అదేవిధంగా దాని నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే విధంగా పరిశీలన జరుగుతూ ఉందనడం మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారాయణ గారు నిన్న ఈ ప్రాంతంలోకి వచ్చి ఆ 2 స్థలాలు పరిశీలించినట్టుగా వార్తాపత్రికల్లో ఇవాళ చూడడం జరిగింది. దీన్ని ఈ ప్రాంత ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ ప్రతిపాదనని ఎట్టి పరిస్థితుల్లోని ఆమోదించేది లేదు. ఇప్పటికే ముఖ్యంగా బలభద్రపురం గ్రామంలో గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే గ్రాసిం ఇండస్ట్రీస్ ని స్థాపించి ఇవాళ తీవ్రమైన కాలుష్యం బారిన బలభద్రపురం పడడానికి ఆనాడు వైఎస్ఆర్సీపీ కారణభూతులు అవడం జరిగింది. ఆ రోజు ఆ పరిశ్రమని పబ్లిక్ హీరింగ్ లో కూడా తెలుగుదేశం పార్టీ, మిగిలిన రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించడం జరిగింది. అయినప్పటికీ గ్రాసిం ఇండస్ట్రీస్ ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమ, కాలుష్య పరిశ్రమ, రసాయనాల పరిశ్రమ స్థాపిస్తే ఇవాళ వందలాది వాహనాలు బలభద్రపురం గ్రామం వెంట తిరుగుతూ తీవ్రమైన ఇబ్బందులకి ప్రజానీకాన్ని గురి చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇవాళ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామంలోని లేని విధంగా ఈ గ్రామంలో వందలాది మంది క్యాన్సర్ బారిన పడ్డారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న వైద్యులను కూడా మేమందరం అది విషయాన్ని పరిశీలించమని కోరడం కూడా జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఆసుపత్రి వారిని కూడా నేను కోరడం జరిగింది. ఎందువల్ల ఈ గ్రామంలో ఇంతమంది క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు అని. ప్రజలందరిలోనే ఉన్న అభిప్రాయం గ్రాసిం ఇండస్ట్రీస్ వల్ల మాత్రమే ఇది ఈ విధంగా పరిణమిస్తా ఉంది అని చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలన్నిటి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి చెత్త తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమ స్థాపిస్తే తీవ్రమైన కాలుష్యం బారిన బలభద్రపురం గ్రామం పడడమే కాకుండా బలభద్రపురం చుట్టుపక్కల కాపవరం గ్రామ ప్రజానీకమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవలసిన దుస్థితి దాపరించే పరిస్థితి ఉంది. ఎందువల్లంటే వందలాది వాహనాలు చెత్త నింపుకుని గ్రామం నుండా తిరుగుతూ ఉంటే ప్రజానీకం ఏ విధంగా నివాసం కొనసాగించగలుగుతారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ కలెక్టర్లు ఏ విధంగా ఈ ప్రతిపాదన పంపించారు. ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు ఉన్నారు, స్థానిక ఎంపీటీసీ గారు ఉన్నారు. వీళ్ళెవ్వరికీ సమాచారం లేదు. స్థానిక శాసనసభ్యుడిగా నాకు సమాచారం లేదు. కలెక్టర్ల ప్రతిపాదన పంపించారా? ఇది పరిశీలన మాత్రమేనా? అసలు ఏ స్థాయిలో ఇది ఉంది? మాకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఏ స్థాయిలో ఉన్నా స్థానిక ప్రజల అభిప్రాయాలకు మేరకు దీన్ని మేమందరం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని ముందుకు కొనసాగించే ప్రసక్తే లేదు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాను. తప్పనిసరిగా దీన్ని నిలుపుదల చేయాల్సిందే. అందులో ఈ ప్రాంత ప్రజానీకానికి వేరే ఆలోచన లేదు. ముఖ్యంగా ఇవాళ నేను అధికారుల్ని తప్పుపడతా ఉన్నా.
ఏ విధంగా ఈ ప్రతిపాదనని లేదా ఈ పరిశీలనని ఏ విధంగా అనుమతించారు? స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఎక్కడో ఉన్న చెత్తను తీసుకొచ్చి ఈ బలభద్రపురం గ్రామంలో పెట్టి బలభద్రపురం గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని, కాపురం గ్రామ ప్రజానీకాన్ని ఏమి చెయ్యదలుచుకున్నారనేది అధికారులు నాకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లి దీన్ని నిలుపుదల చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా.